కలుగును గాక. చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఒకసారి మనం నిలబడి ఉండగా రెండు లేఖన భాగాలు చూద్దాం. న్యాయాధిపతులు 21వ అధ్యాయము చివరి వచనం చూద్దాం. న్యాయాధిపతులు 21వ అధ్యాయము చివరి వచనం. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతి వాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను. ఆ మాట సరిపోతుంది. అలాగే మలాకి గ్రంథము, పాత నిబంధన చివరి గ్రంథము 4వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలీయాను మీ వద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించకుండానట్లు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టును, పిల్లల హృదయమును తండ్రుల తట్టును తిప్పును. ప్రార్థన చేసుకుందాం. మహాపరిషుడుడా, మహాగణుడా, సర్వాధికారి, సర్వోత్తముడా, కృపనిచ్చేవాడా, శక్తినిచ్చేవాడా, బలంనిచ్చేవాడా, మమ్మల్ని కాచి కాపాడి భద్రపరచువాడా, ఈ రాత్రి మరొకసారి మేమందరం కలిసి నాయన వినయంగా తరలివంచుదు నీ యొక్క వాక్యంను సమీపిస్తుండగా చదవబడిన వాక్యంలోంచి మా అందరితో సూటిగాను తేటగాను అర్థమగు రీతిలో మాట్లాడి మా మధ్యలో మహిమను పొందుకొనమని సమస్తం మీ పేరిట ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరం కూర్చున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఒక మాట మనం చూద్దాం. న్యాయాధిపతులు మనం చదివిన మాట 21-25 జాగ్రత్తగా చూసినట్లయితే అక్కడ కొన్ని మాటలు మనకు దొరుకుతున్నాయి. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను. వాస్తవంగా మనం గమనిస్తే ఎప్పుడైనా కూడా నడిపించే నాయకుడు ఒకడు లేనప్పుడు, ఒక కుటుంబ యజమాని సక్రమంగా లేనప్పుడు ప్రతి ఒక్కరం ఎలా ఉంటామంటే, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు చూపిస్తున్నాడు. దేవుడు ఎంపిక చేసిన సేవకుడు అక్కడ లేనప్పుడు, అనగా ప్రవక్త, పిలువబడిన ప్రవక్త అక్కడ లేనప్పుడు వాళ్ళందరినీ నడిపించేవాడు ఎవరు లేక వాళ్ళు తమ తమ ఇష్టానుసారంగా నడుస్తున్నారంటున్నారు. సంపూర్ణ వర్తమానంలో వచ్చిన మాట మీరు చెప్తున్నా. ప్రతి వారికి వారి వారి సొంత సంపూర్ణతలున్నవి. న్యాయాధిపతుల కాలంలో అలాగే ఉండును. ప్రతివాడు తన దృష్టికి సరిగా కనబడిన దాన్ని చేస్తును. ఇప్పుడును అలాగే ఉన్నది. మనం ఎప్పుడేం చేస్తామంటే, ఒక నడిపించే నాయకత్వం లేనప్పుడు, పరిశుద్ధాత్మ నాయకత్వం లేనప్పుడు, దేవుని యొక్క ప్రవక్త నాయకత్వం లేనప్పుడు, వాక్యము క్రమము లేనప్పుడు, మనకి నచ్చింది, మనకు తోచింది, మనకి వీలుగా ఉన్నది, అనుకూలంగా ఉన్నది చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. అయితే ఇక్కడ లేఖనం చెప్తున్నట్టుగా ఇప్పుడును అలాగే ఉన్నది. అయితే దేవుడికి మనము మన ఇష్టానుసారంగా చేయటము ఇష్టం లేదు. దేవుడికి కావాల్సింది ఆయనకి ఇష్టలుగా మనం ఉండటం. అమ్మ చెప్పగలమా? దేవుడికి ఆయనకి మనము నచ్చినట్టుగా చేయటము ఇష్టమై ఉన్నది. అయితే మానవులమైన మనము చాలా సందర్భాల్లో మనకు అనుకూలమైన దానిని ఎతికి, మనకు అనుకూలమైన దాన్ని చేయటానికి అన్ని రకాల ప్రయత్నం చేస్తాం. అయితే ఒకవేళ మనం దేవుడి యొక్క చిత్తములో, ఆయన యొక్క ఎన్నికలో, ఆయన యొక్క ఎంపికలో ఉన్న వ్యక్తులమైనట్లయితే దేవుడు మనం తలంచిన, మనం చెయ్యాలనుకున్న, తలపెట్టిన కార్యములను చేయనీయకుండా ఆపుతాడు. కారణం ఏంటంటే, మనం పాపంలో పడకూడదని, దేవుడి నుంచి దూరం అవ్వకూడదని. ఆయన మనకి ఎందుకు అడ్డుకట్టేస్తున్నాడు? ఎందుకు మనం పదే పదే అడిగినా కూడా, ప్రార్థించినా కూడా దేవుడు కొన్ని కార్యాలు చేయటం లేదంటే దానికి ఒక ఉద్దేశం ఉన్నది. మనము వాక్యానుసారమైనవి అడగనప్పుడు దేవుడు మనకివ్వడు. ఆయన చిత్తానుసారమైనవి అడగనప్పుడు మనకి దేవుడు అవి ఇవ్వడు. ఎందుకంటే మానవులుగా మనకి కనిపించిన ప్రతి దాని మీద ఆశ ఉంటుంది, కనిపించిన ప్రతి దాని మీద కోరిక ఉంటుంది, ఇష్టం ఉంటుంది. ఇది నాకుంటే బాగుండను కదా, ఇది మా ఇంట్లో ఉంటే బాగుండను కదా, ఇది నాకు దొరికితే బాగుండను కదా అని ఒక ఆలోచన ఉంటుంది. అయితే ఈ ఆలోచనలు నీవై ఉన్నప్పుడు, ఒకవేళ అవి దేవుడికి ఇష్టం లేనై ఉన్నప్పుడు అవి నీ దగ్గరికి రావు. చాలా సందర్భాల్లో వచ్చిన మాట మీకు జ్ఞాపకం చేస్తా. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, పలానా వాళ్ళు నాకు అప్పు ఇవ్వాలని చెప్పి కూడా ప్రార్థన చేస్తాం. నిజమేనా కాదు? దేని కొరకు? అప్పు ఇవ్వాలని. ఎంత అప్పు? 1,00,000 రూపాయల అప్పు. మన అవసరం ఎలాగున్నదంటే 10 రూపాయల వడ్డీ అయినా కానీ ఇస్తానంట. అవసరం కొన్నిసార్లు మనతో మాట్లాడిస్తుంది. ఎంత అడిగామప్పు?
1,00,000 వడ్డీ ఎంత? 10 రూపాయలు. అంటే నెలకి ఎంత కట్టాలి? నెలకి 10,000 వడ్డీ కట్టగలి నీవు 1,00,000 రూపాయలు ఉంచలేదంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అర్థం. అది మొదటిది. రెండో స్థితి, నువ్వు 10,000 కడతానని తీసుకున్నప్పుడు నువ్వు దానికోసం ప్రార్థన చేస్తే అది కట్టలేక, ఒత్తిడి తట్టుకోలేక ఒకళ్ళు ప్రాణం విడుస్తావేమో. కాబట్టి నీ ప్రాణం విడవటం దేవుడికి ఇష్టం లేదు కాబట్టి నువ్వు అడిగింది దేవుడు చేయడు. కానీ మనమేమనుకుంటాం, ప్రభువుని ఎంత అడిగాను ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు ఆయన? ఏదో చెప్పండి మీరు, ఏదో ఒకటి వినబడాలి కదా నాకు. నువ్వు చనిపోవటం ఆయనకి ఇష్టం లేక ఇవ్వాల. అయితే మనకు అక్కడ దాకా ఆలోచించాం కదా, మనకి ఇప్పుడు అవసరం తీరాలి. ఇది మనం చాలాసార్లు అనుకుంటాం. నేనంటాను, నీ అవసరం తీర్చేవాడు దేవుడు, నీకు సహాయం చేసేవాడు దేవుడు. నువ్వు ఆయన్ని ఆనుకోవాలని దేవుడి కార్యము ఈ యొక్క జీవితంలోకి ఈ యొక్క ఇబ్బందిని అనుమతిచ్చాడు. ఇది శాశ్వతమైన ఇబ్బంది కాదు. మన అందరి జీవితాల్లో ఆర్థికపరమైన ఇబ్బంది ఎప్పుడూ శాశ్వతమైనది కాదు. ఏది శాశ్వతమైన ఇబ్బంది మనకు ఉన్నదంటే వాక్యము కింద నడవటం. దేవుని చిత్తము కనిపెట్టి ఆ చిత్తము కింద నడవటమే భూమి మీద అన్నిటికన్నా బహు కష్టమైనది. అది ఆశ్చర్యకరమైనది చెప్పచ్చా? అది అన్నిటికన్నా సులభమైంది. కష్టమైంది అదే, సులభమైంది అదే. మీరు బైబిల్ చదవండి, ప్రతిది చదివిన ప్రతిదీ కూడా ఇది చేయటానికి ఈజీ అన్నట్టుగా ఉంటుంది. చేసేటప్పుడు అమ్మో మన వల్ల కాదు, ఇలా ఉండటం కష్టం, మన వల్ల ఎక్కడవుతుంది అని చెయ్యాలని ముందు తీర్మానం చేసుకొని కొద్ది కాలం అయ్యాక దాని నుంచి పక్కకి జరిగిపోతున్నాం. అలా పక్కకి జరగటం నేనేమంటామంటే నీ సొంత ఇష్టము అంటున్నా. ఇజ్రాయెల్ కూడా ఏం చేశారు? దేవుడు ఒక వాక్యం ఉన్నప్పుడు ఐగుప్తులోంచి మోషే నడిపించినప్పుడు అందరూ మోషే వెనకాల నడిచారు. గోత్రాలంతా మోషే కింద నడిచినాయి. ఒక ప్రవక్త వారికి ఉన్నారు, ఆ ప్రవక్త కింద నడిచారు. అగ్నిస్తంభం కింద నడిచారు, మేఘస్తంభం కింద నడిచారు. అయితే ఇప్పుడు మనం చదువుతున్న న్యాయాధిపతులు, ఈ న్యాయాధిపతుల కాలంలో దేవుడు వారికి ప్రవక్తనివ్వలేదు. ఇప్పుడు ప్రవక్త లేకపోయినప్పుడు ఎవరికి వారే యజమానులు అయిపోయారు, ఎవరికి వారే రాజులు అయిపోయారు. కాబట్టి ఒకే గోత్రం ఇంతకుముందు ఒకటి కిందే ఉండేది. ఇప్పుడు ఒకే గోత్రంలో ఎంతమంది ఉన్నారో కూడా తెలియదు. కరెక్ట్గా మాట్లాడితే ఈరోజు భూమి మీద ఉన్న చర్చిల్ లాంటి, కరెక్ట్గా మాట్లాడితే భూమి మీద ఉన్న సంఘాలు లాంటివి. ఇప్పుడు మీరు గమనించండి, ఏ 2 సంఘాలకైనా పడుతుందా? మళ్ళీ అందరూ ఏమంటారు? చేసే దేవుని సేవే. మరి దేవుని సేవ అయితే సంఘాల్లో గొడవలు ఎందుకు? సంఘాల మధ్యలో గొడవలు ఎందుకు? ఇక్కడ న్యాయాధిపతుల్లో కూడా గొడవలు ఒకళ్ళ మధ్యలో ఒకళ్ళు. దేనికంటే గోత్రంలో కొట్టుకుంటున్నారు. నడిపింపు లేక, నాయకత్వం లేక, దేవుడి చిత్తము కనిపెట్టక, వాళ్ళకి నచ్చినట్టుగా లేఖనం చెప్పినట్టుగా తన ఇష్టానుసారంగా వారు ప్రవర్తించరు. వారు పూర్తిగా నశించిపోయేదాకా దేవుడు ఎదురు చూడటల్లా. అదే సమయంలో వాళ్ళు చేస్తా ఉంటే వాళ్ళని క్షమించడం కాదండి, వాళ్ళు శిక్షిస్తున్నాడు, వాళ్ళని గద్దిస్తున్నాడు. అదే సమయంలో పూర్తిగా ఆ వంశాలు లేదంటే ఆ గోత్రంలో 0 అయిపోకుండా దేవుడు కాపాడుతున్నాడు. చిట్ట చివరి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి కొరకు దేవుడు తన ప్రవక్తను పంపిస్తున్నారు. ఏమన్ బైబిల్ కానీ మనం చదివితే నశించిపోవటానికన్నా ముందు దేవుడు తన సేవకుని పంపిస్తాడు. నశించిపోవడానికైనా ముందు దేవుడు తన ప్రవక్తని పంపిస్తాడు. నశించిపోవడానికైనా ముందు తన చిత్తాన్ని మాత్రమే నెరవేర్చే ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకొని తన ప్రజల మధ్యలోకి నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, న్యాయాధిపతుల దినములలో ప్రవక్తలు లేడు గనుక యెహోవా వాక్కు వారికి రాలేదు. దేవుని వాక్యం వారికి లేదు. ఒక కళ లేదు, ఒక దర్శనము లేదు, ఒక ప్రవక్త లేడు, ఒక స్వరము లేదు, ఒక హెచ్చరిక లేదు, ఒక గద్దింపు లేదు, ఒక బలి అర్పణ లేదు. ఎలాగైపోయారంటే వాళ్ళు ఇష్టానుసారులు అయిపోయారు. ఇలా మనం కూడా మాట్లాడుకుందాం. మనం కూడా ఒక చర్చి లేక బాప్టిజం పొంది రక్షణ పొంది ఒక చర్చి లేకుండా మనం కూడా జీవించాలంటే ఎలా జీవిస్తాం చెప్పండి? మనకి నచ్చిందల్లా చేసుకుంటూ పోయి కానీలే ఏదో ఒకటిలే ఉన్నంతలో బాగానే ఉన్నాం కదా అని మనకి మనము సర్ది చెప్పకుండా జీవించేస్తూ ఉంటాం. అయితే దేవుడు ఎప్పుడు తన ప్రజలను అలాగే జీవించనీయడండి. ఆయన తన సేవకుడిని పంపిస్తాడు, వాళ్ళని బలపరుస్తాడు. వాళ్ళ పక్షమున మాట్లాడటానికి దేవుడు తన సేవకుడిని పురికొల్పుతాడు, ప్రేరేపిస్తాడు, పైకి లేవనెత్తుతాడు. అది దేవుడు ఒక ఎన్నిక, దేవుడు ఒక చిత్తమై ఉన్నది. ఇందా లేఖన భాగంలో ఒక మాట చదువుకున్న మలాకీలో ఒక మాట ఉన్నది.
యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినపు రాకముందు నేను ప్రవక్తనగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించుకుంటున్నట్లు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టును, పిల్లల హృదయమును తండ్రుల తట్టు తిప్పును. అంటే నేను శపించడానికన్నా ముందుగానే అతను వచ్చి ఏం చేస్తాడు? మీకు సహాయం చేస్తాడు, మీకు మేలు చేస్తాడు, మిమ్మల్ని వాక్యం వైపు తిప్పుతాడు, మిమ్మల్ని పరిపూర్ణ దేవుని చిత్తం వైపు తిప్పుతాడు, మిమ్మల్ని పరిశుద్ధాత్మ వైపు తిప్పుతాడు. దేవుడి వైపు మిమ్మల్ని సంపూర్ణంగా తిప్పటానికి నేను ఒక వ్యక్తిని ఎన్నుకున్నానంటున్నాడు. ఏమా నిజమేనా? దేవుని కృప ఈరోజు మనల్ని కాపాడుతూ మనల్ని రక్షిస్తూ ఉన్నది. ఈరోజు నేను కూడా ఏమంటానంటే, సంఘములో ఉన్న మనము నేడు సంఘములో ఉన్నాం. అక్కడ ఐగుప్తు నుంచి కనానుకు వచ్చిన సంఘం అయితే ఈరోజు భూమి మీద నుంచి పరలోకం వెళ్ళేది కూడా సంఘమే. అయితే ఆ సంఘం యొక్క ప్రయాణము, ఈ సంఘం యొక్క ప్రయాణము రెండు పక్క పక్కనే పెట్టినప్పుడు మన ప్రయాణము వారిలాగా ఉన్నదా, లేకపోతే మన ప్రయాణం ఇంకొకలాగా ఉన్నదా అన్నది స్పష్టంగా తెలుస్తుంది. మనం కూడా గమనిస్తే ఐగుప్తు నుంచి వారి కనానుకు వచ్చేటప్పుడు బయలుదేరిన వారు లక్షల్లో ఉన్నారు. ఆ తరములో వాళ్ళు కనాన్లోకి ప్రవేశించిన వారు ఎంతమంది అంటే ఇద్దరని మనమే చెప్తున్నాం. అన్ని లక్షల మంది వచ్చి ఇద్దరు ఎందుకు లోపలికి వచ్చారు? చెప్పగలరు ఒక ప్రశ్నకి సమాధానం? గట్టిగా జాగ్రత్తగా వింటే, వారు తమ తమ ఇష్టానుసారంగా ప్రవర్తించరు. ఏంటి రాలేకపోవడానికి కారణము? తమ ఇష్టానుసారంగా. మోషే అని ఒక ప్రవక్త ఉన్నాడు, యెహోషువ అని ఒక ప్రవక్త ఉన్నాడు, అగ్నిస్తంభం ఉన్నది, మేఘస్తంభం ఉన్నది, మందస్సం వారి ముందు ఉన్నది. అన్నీ వారి ముందు నడుస్తున్నప్పటికీ వారు దాని ప్రకారంగా నడవాల. దాని కిందే ఉన్నారు, మేఘస్తంభం కిందే ఉన్నారు, అగ్నిస్తంభం కిందే ఉన్నారు, అయినా దానికి లోబడలా, అయినా వారు దాన్ని తీసుకోవాలా, అయినా వారు దాన్ని అంగీకరించాలా. వారికి నచ్చినట్టుగానే చేశారు కానీ దాని కింద ఉన్నామన్న పేరే కానీ దాని ప్రకారంగా జీవించాలి. ఈరోజు కూడా మనము ఈ కప్పు ఉంది పైన, దీనికి కాసేపు చర్చ్ అనుకుందాం. మనం ఈ చర్చిలోకి వచ్చి నేను ఉంటాను, నేను ప్రార్థన చేసుకుంటా, నేను పరలోకం వెళ్ళిపోతానంటే నువ్వు ఎన్నటికి పో. మరి ఎలాగెళ్ళాలి పరలోకానికి? పరలోకానికి వెళ్ళకపోతే ఇంక చర్చి ఎందుకు పాస్టర్ గారు మనకి? మరి ఎందుకు రావాలి చర్చికి? చర్చికి వచ్చింది ఈ కప్పు కింద కూర్చుంటే దేవుడు నీకేదో మేలు చేస్తాడని కాదు. ఈ కప్పు కిందకు వచ్చాక దేవుడు ఏం చెప్పాడో తెలుసుకోవటానికి, ఎలా జీవించమని దేవుడు చెప్పాడో తెలుసుకోవటానికి, మన జీవితాలు ఎలా కొన్నాయో తెలుసుకోవటానికి, మన జీవితాలు మార్చుకోవటానికి. ఆమేన్. దేవుడు ప్రజలు ఎప్పుడు ఎన్నిక చేయబడిన దేవుడు ప్రజలు ఎప్పుడు కూడా వాక్యం వారి వద్దకు వచ్చినప్పుడు దాన్ని అంగీకరిస్తారు, దాన్ని ఒప్పుకుంటారు, దాని ప్రకారంగా జీవించడానికి ప్రయాస కలిగి ఉంటారు, భారం కలిగి ఉంటారు, ప్రార్థించేవారిగా ఉంటారు. అన్నిటికన్నా మించి దేవుడు యొక్క ప్రజలు వాక్యాన్ని దేవుడు వారి వద్దకు పంపించినప్పుడు దాని కొరకు త్యాగం చేసేవారిగా ఉంటారు. ఏంటా త్యాగం? లోకపు సంగతుల నుంచి నిన్ను నువ్వు త్యాగం చేసుకుంటేనే దేవుడికి నేను నువ్వు ప్రతిష్ఠ చేసుకోగలవు, దేవుడికి నేను నువ్వు సమర్పణ చేసుకోగలవు. ఈరోజు దేవుడు వాక్యం ఎందుకు పంపించాడంటే నువ్వు బట్టి పట్టానికో జ్ఞాపకం చేసుకోవడానికో దేవుడు వాక్యం పంపించలా. పంపించబడిన వాక్య ప్రకారంగా జీవించడానికి నువ్వు ఒక తీర్మానం చేసుకోవాలని, పంపించబడిన వాక్యానుగుణంగా నీవు ఒక నిర్ణయం తీసుకొని దానికి తగినట్టుగా ప్రయాసతోనూ, భారంతోనూ, శ్రద్ధతోనూ, ఆసక్తితోనూ, రోషముతోనూ జీవించాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు. ఇంత వాక్యం దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు? ఇన్ని సంఘాలు, ఇంతమంది సేవకులు, ఇంత గొప్ప వాక్యము, ఇంత గొప్ప మర్మాలు దేవుడు ఎన్నిటిని ఎందుకు బయలుపరిచాడంటే ఆ మర్మాలు తెలుసుకున్నాక నీ స్థానం తెలుస్తుంది. మర్మం ఎందుకు కొరకంటే నీ స్థానం తెలియటానికి. కేవలం నా స్థానం తెలియటం వల్ల ఉపయోగమే లేదండి. స్థానము తెలుసుకున్నాక నేను నా స్థానంలోకి రావాలి, అంతేనా? సంఘ పరిచర్య ఎప్పుడు ఎదుగుతుంది అంటే ఎవరు ఏ పరిచర్య చేయాలో వాళ్ళు ఆ స్థానంలోకి రావాలి. ఒక కుటుంబం ఎప్పుడు ఎదుగుతుంది అంటే కుటుంబంలో ఉన్న వారందరూ వారి వారి స్థానంలోకి వచ్చాక కుటుంబం అన్ని విషయాలు ఎదుగుతుంది. సంఘము అంతే, సమాజం అంతే. ప్రతి ఒక్కటి కూడా వారి వారి స్థానమును గుర్తెరిగి వారి వారి స్థానంలోకి వాడు వచ్చి నిలబడి అక్కడి నుంచి చూసినప్పుడు మొత్తం భిన్నంగా కనిపిస్తుంది. బ్రెజిల్ దేశంలో ఒకసారి ఒక సేవకుడు స్నేహితుడు ఆ దేశం వెళ్తుంటే సేవకుడు అన్నాడు, నువ్వు ఆ దేశం వెళ్తున్నావు కదా, అక్కడ ఒక యేసుక్రీస్తు యొక్క విగ్రహము రాతితో చెక్కింది ఉంటుంది, నువ్వు అక్కడికి వెళ్ళు అన్నాడు. ఈయన కూడా వెళ్ళాడు, చూశాడు, చాలా బాగుంది, వెళ్ళిపోదాం పద అన్నాడు. ఇతను తీసుకెళ్ళిన గైడ్ అంటే అక్కడ ఉన్నాయన్నిటిని ఏవి ఎలా ఉంటాయో తెలియజేసే వ్యక్తి,
ఆయన వచ్చి అంటున్నాడు, అయ్యా ఆ విగ్రహాన్ని అలా చూడకూడదు అన్నాడు. మరి ఎలా చూడాలి అన్నాడు. ఆ విగ్రహం ముందుకెళ్ళి మోకాళ్ళ మీద అంత దూరంలో, ఒక 12 అడుగుల దూరంలో నువ్వు మోకరిల్లి ఆ మోకాళ్ళ మీద ఉండి అక్కడి నుంచి ఆ విగ్రహం చూడు అన్నాడు. ఇక్కడ నుంచి చూసిన దానికి అక్కడి నుంచి చూసిన దానికి తేడా ఉంది, ఏదైనా ఒకటే వెళ్ళాం పదా అన్నాడు. కాదు, నీ స్నేహితుడు నాకు ప్రత్యేకంగా చెప్పాడు నీకు విగ్రహం చూపించమని అన్నాడు. సరే నీ ఇష్టం, వెళ్తున్నా అని చెప్పి కాసేపు అయ్యి ఎవరైతే ఆ స్థలము చెప్పాడో మోకాళ్ళు అక్కడ పెట్టి ప్రార్థనకని మోకరిల్లి అక్కడ కూర్చొని విగ్రహం చుట్టం బిగిన చేశాడు. అప్పుడు ఆ గైడ్ చెప్తున్నాడు, ఈ విగ్రహాన్ని చెక్కిన వ్యక్తి ఉలి తీసుకొని, సుత్తి తీసుకొని, శానం తీసుకొని చెక్కుతా అక్కడ కూర్చొని మోకాళ్ళ మీద ఈ విగ్రహాన్ని చూసి మళ్ళా వచ్చి చెక్కేవాడు, మళ్ళా ఇళ్ళు మోకాళ్ళ మీద కూర్చునేవాడు, మళ్ళా వచ్చేవాడు చెక్కేవాడు, మళ్ళా ఇళ్ళు మోకాళ్ళ మీద కూర్చునేవాడు. ఈ విగ్రహం పూర్తి అయ్యేదాకా అతను అదే చోటు ఉండి మోకాళ్ళ మీద ఉండి విగ్రహాన్ని చూస్తా చెక్కాడు. ఇప్పుడు విగ్రహాన్ని ఇంకొక ఎప్పుడు చూస్తే నీకు అది అర్థం కాదు. ఆ చెక్కిన వాడు ఎక్కడి నుంచి చెక్కాడు, నువ్వు ఆ స్థానంలోకి వచ్చి నువ్వు అక్కడ ఉండి ఆ విగ్రహాన్ని చూస్తే అతని యొక్క ఉద్దేశం అంటే నీకు అర్థమవుతుంది అన్నాడు. ఇప్పుడు ఈ నెల్లి అక్కడ మోకాళ్ళ మీద కూర్చున్నాక 5 నిమిషాలు అయింది, 10 నిమిషాలు అయింది, 15 నిమిషాలు అయింది, అరగంట అయింది, లేవట్లా. అక్కడి నుంచి ఏడుస్తున్నాడు అతను కూర్చొని. చెప్పనా, ఇప్పుడు నీ స్థానంలోకి నీవు కూడా వచ్చాక ఫస్ట్ వచ్చేది పశ్చాత్తాపం. నేను క్రీస్తుని ఇంత బాధ పెట్టానా, ఇంత వేదన గురి చేశానా, నా వల్ల ఆయన ఇంటి మీద గాయాలైనయా, నా వల్ల ఆయన పొడబడ్డా, కొట్టబడ్డా, ఉమ్మివేయబడ్డా, కొరడాలతో నా కొరకు దెబ్బలు తిన్నాడా. నీ స్థానం నీకు తెలిసాక ఆ మాటలు నువ్వు పలుకుతావు. అప్పుడు దాకా చర్చికి వస్తా వెళ్తావు. కానీ ఎప్పుడైతే స్థానం తెలిసిందో, నేను ఇంక ఇలా ఉండకూడదు, నేను ఇటువంటి జీవితం జీవించకూడదు, ఇటువంటి మాటలు మాట్లాడకూడదు, ఇటువంటి వస్త్రాలు ధరించకూడదు, ఇటువంటివి చూడకూడదు, ఇటువంటి వినకూడదు, ఇక నుంచి నన్ను నేను దేవుడికి సమర్పించుకుంటాను. ఎప్పుడు వచ్చింది మర్మం నీకు తెలిసాక, నీ స్థానంలోకి నువ్వు వచ్చాక, అప్పుడు క్రీస్తు ఎవరో నీకు అర్థమవుతుంది. క్రీస్తు ఎవరో నీకు అర్థమైన తర్వాత నువ్వు పాపము చేయలేవు. బైబిల్లో ఒక మాట అంటది, క్రీస్తు ఆత్మ కలిగిన వాడు పాపము చెయ్యజాలడు. ఏంటంటది? క్రీస్తు ఆత్మ కలిగిన వాడు. ఒక చిన్న ప్రశ్న, క్రీస్తు ఆత్మ అంటే ఎవరు? పరిశుద్ధాత్మేనా? మరి ఈ కాలానికి దేవుడు మనకి ఇచ్చిన ఆత్మ పేరేంటి? అంటే ఈ కాలానికి దేవుడు మనకి ఆత్మను ఎందుకు ఇచ్చాడు? ఏమో రావట్లేదు ఎవరి దగ్గర నుంచి చెప్పుతా. పాపము చేయకుండా ఉండడానికి. పాపం అంటే ఏంటి? అవిశ్వాసము అంటే అవిశ్వాసంగా నువ్వు ఉండకుండా ఉండటానికి దేవుడు పరిశుద్ధాత్మనిచ్చాడు. నువ్వు అవిశ్వాసం కలిగి ఉండకుండా ఉండటానికి దేవుడు వాక్యం ఇచ్చాడు, వర్తమానం ఇచ్చాడు, సంఘం ఇచ్చాడు, సేవకులను ఇచ్చాడు. ఇన్ని బైబిల్ పుస్తకాలు 66 పుస్తకాలని ముందు పెట్టాడు. 44 మందిని ప్రేరేపించాడు. అనేక మంది హతసాక్షుల్ని ముందు ఉంచాడు. దేని కొరకంటే వారిని చూస్తేనా నువ్వు మారతావని. పరిశుద్ధాత్మను పొందుకోవడానికి వాళ్ళు పడిన ప్రయాస, వాళ్ళు చేసిన త్యాగములు మన కళ్ళ ముందు దేవుడు ఎందుకు పెట్టాడంటే నశించిపోట ఆయనకు ఇష్టము లేదు. ఎవరు నశించిపోట? నేను నశించిపోవడానికి ఇష్టము లేదు. మలాయికులు కూడా మనం చదివాం, నేను వచ్చి దేశమును చెప్పించకుండానట్లు అతడు వచ్చి మీ హృదయాలు మారుస్తాడు, మీ హృదయాలు దేవుని వైపు తిప్పుతాడు, ఉద్యోగం వైపు తిప్పుతాడు, సత్యం వైపు తిప్పుతాడు, దేవుని వైపు సంపూర్ణతగా మనం తిప్పుతాడని చెప్తున్నాడు. అంటే చిట్ట చివరి కాలంలో దేవుడు పంపించే వ్యక్తి ఏలి ఆత్మ కలిగిన వ్యక్తి. ఈ అన్యజనుల కాలంలో చివరిలో వచ్చే వ్యక్తి ఆయన దేవుడు ఎందుకు పంపిస్తారంటే చివరిలో ఉండే గుప్పెడి ప్రజలు వాక్యం కొరకు రోషం కలిగి ఉంటారు, వారి కొరకు పంపించిన సేవకుడు. దేవుడు యొక్క ఆత్మ కలిగిన వ్యక్తి ఎప్పుడు దేని వైపు మనల్ని తిప్పుతాడంటే దేవుడి వైపే తిప్పుతాడు. మనం ఒక నిజమైన సంఘంలో ఉన్నామా లేదా మనకి ఎప్పుడు తెలియాలంటే మనల్ని ఎప్పుడు వాక్యం వైపు తిప్పేవాడే నిజమైన సేవకుడు. అది నిజమైన సంఘము. అలా కాని సంఘాలు మీరు కానీ చూసినట్లయితే అది ప్రారంభంలో గట్టిగా ఉంటాయి, బలంగా ఉంటాయి, ఉధృతంగా ఉంటాయి, అయితే క్రమక్రమంగా కాలగర్భంలో కలిసిపోతూ ఉంటాయి. ఈరోజు మనకు కావాల్సింది మోకాళ్ళ మీద ప్రార్థన చేసే సంఘం కావాలి. కుటుంబంలో మోకరిల్లి ప్రార్థన చేసే కుటుంబ సభ్యులు, తోబుట్టువులు కావాలా.
సంఘములో ఒకరికొకరు ప్రార్థించే సంఘస్థులు, సహవాసం ఉండేవాళ్ళు కావాలా. అటువంటి వారు మనకు ఉన్నప్పుడు అప్పుడు లోకంలో ఉన్న మరి దేనికి నువ్వు ఆశించాల్సిన పని లేదు. ఎందుకంటే లోకంలో వ్యర్థమైన వాడి దేవుని దగ్గర రానియకుండా ఆయన ఆత్మ కంచె వేసి నిన్ను కాపాడేవాడిగా ఉన్నాడు. ఆయన వాక్యపు కంచెలో నిన్ను భద్రపరిచేవాడిగా ఉన్నాడు, నిన్ను దీవించేవాడిగా ఉన్నాడు, ప్రతి సమయంలో నీకు తోడుగా ఉండేవాడై ఉన్నాడు. అయితే ఆత్మ కిందకి వచ్చినప్పుడు ఆయన ఆత్మ కలిగిన ఏ ఒక్క వ్యక్తి కూడా అవిశ్వాసం కలిగి ఉండలేడు. రెండవదిగా తన ఇష్టానుసారంగా ప్రవర్తించలేడు. ఈరోజు కూడా నేను మీకు చెప్తాను, నాకు నచ్చిందే నేను చేస్తాను అనే స్థితిలో ఇంకా మనం ఉన్నాం. మీరు ఎన్నైనా చెప్పండి, ఏమైనా చేయండి, నాకు ఇది ఇష్టం లేదు. ఇది వాక్య క్రమము అయితే అయి ఉండొచ్చు, అయితే నాకు ఇష్టం లేదు. అలాగున్నాం ఈరోజు ప్రజలు. ఇది క్రమము, ఇది వాక్యము, ఇది దేవుడు అని చెప్పినా కూడా లేదు లేదు, నాకు ఇలాగే కరెక్ట్, నాకు ఇలాగే ఉంటాను. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే దేవుణ్ణి కూడా తోసేస్తాము. ఈ కాలంలో మనం దేవుణ్ణి తోసేయడానికి వీల్లేదు. ఇది అపాయకరమైన కాలము. ఇది భూమి మీద అత్యంత అపాయకరమైన కాలము. ఎందుకని అపాయకరమైన కాలం అంటున్నానంటే దేవుడు తన ప్రజలను తీసుకెళ్ళిపోయే కాలము, అలాగే దేవుడు మిగిలిన వారిని విడిచిపెట్టే కాలం కూడా ఇదే. ఆయన చెప్పినట్టుగా ఉంటే ఆయన దగ్గరికి మనం వెళ్ళేవారుగా ఉంటాం. ఆయన చెప్పిన దానికి లోబడకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తే విడిచిపెట్టబడే ప్రజలుగా ఉంటాము. అయితే దేవుడు మనల్ని విడిచిపెట్టడానికి పంపించలా భూమి మీదకి. దేవుడు మనల్ని విడిచిపెట్టడానికి ఇన్ని సంఘాలు కట్టించలా. దేవుడు మనల్ని విడిచిపెట్టడానికి ఇంతమంది సేవకులను పైకి లేపలా. దేవుడు మనల్ని విడిచిపెట్టడానికి పరిశుద్ధాత్మను ఇవ్వలేదు. ఆయన ఇచ్చింది దేనికంటే మనల్ని విడిచిపెట్టకుండా ఉండటానికి. ఆయన ఒక మాట చెప్పాడు, జ్ఞాపకం ఉండదా, నిన్ను విడువను ఎడబాయను. ఎందుకు ఆ మాట అన్నాడు? ఆయన ఆలోచనలో నీవు ఉన్నావు. నిన్ను విడువను ఎడబాయన ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడు. ఆ ఆలోచన ప్రకారంగా నువ్వు పడిపోకూడదని, జారిపోకూడదని, తప్పిపోకూడదని, వెనకడుగు వేయకూడదని, నువ్వు దేవుని నుంచి దూరం అవ్వకూడదని, ప్రార్థన నుంచి దూరం అవ్వకూడదని, విశ్వాసం నుంచి దూరం అవ్వకూడదని దేవుడు నీకు సకల ఏర్పాట్లు చేస్తున్నాడు. అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. అయితే ఈరోజు కోపం తెప్పించినప్పటికీ, మీకు పదే పదే చెప్తున్నప్పటికీ మళ్ళా జ్ఞాపం చేస్తా. మనం ఇంటికి వెళ్ళిన తర్వాత, సంఘం నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎన్నిసార్లు బైబిల్ తెస్తాం మళ్ళా సంఘానికి వచ్చేలోపు? ఎవరైనా ఒక్కసారి చెప్తారు నాకు? ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా మన సంఘానికి వచ్చేలోపు ఎన్నిసార్లు బైబిల్ తీస్తాం? ఇప్పుడు చెప్పనా మీకు? ఆదివారం ఇంటికి వెళ్ళేటప్పుడు మన బైబిల్లో ఈరోజు ఏ వాక్యం చెప్పామో అక్కడ ఒక ఎర్రదారం పెడతాం. ఇట్లాగా గుర్తుందా? ఉందా లేదా? ఉంటుందా లేదా? మళ్ళా వారం కదా అక్కడే ఉంటుంది. ఏంటి అర్థం? దారం స్థిరంగా ఉంది పాస్టర్ గారు అంటారా? మర్మం చెప్పరాదు నాకు. ఇంటికి వెళ్ళాక నువ్వు చదివితే ఈ దారం అక్కడికి వెళ్ళి ఉండేది. చదవలేదు కాబట్టి అక్కడే ఉంది. కాబట్టి మన ప్రార్థన ఎక్కడే, ఇంట్లో లేదు. ఏం పాస్టర్ గారు మీరు చర్చిలో బైబిల్ చదివిస్తారు, ఇళ్ళ దగ్గర కూడా చదవాలా మళ్ళా? మరి ఇంట్లో బైబిల్ ఎందుకు పెట్టుకున్నట్టు? సరే, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. మరి ఇంట్లో టీవీలు ఎందుకు ఉన్నాయి? అది కూడా చెప్పండి. బైబిల్ దిగినప్పుడు టీవీ కూడా దిగి మాకండి, మానేయండి. ఏమవుతుంది? అవుతుందా? ఏం మాట్లాడుతున్నా? చచ్చిపోం పాస్టర్ గారు, మేము ప్రాణాలు పోవు మాకు. కొట్టక్కర్లా, తిట్టక్కర్లా. వారం రోజులు కరెంట్ పోతే అనేక మంది ప్రాణాలు పోతాయి. కారణం చెప్పరు బలంగా. అది సంగతి. ఇంకా టీవీని తీసి బయటపడే స్థితికి వచ్చాము మనం. చెప్పండి, వేస్తాను అది కూడా చెప్ప, ఏదో ఒకటి అవునో కాదో చెప్పేస్తే అయిపోద్ది కదా. ఎప్పుడైతే టీవీ మనం బయటపడేసామో బైబిల్ తెరుస్తాం డైలీ. టీవీ మొబైల్ పక్కన పడేసామా ఇక మనకు పనులు ఏమున్నాయి? ఎంత పనులు ఉన్నాయి మనకి? ఎంతసేపు ఉన్నాయి? పోయినసారి మాట్లాడుకున్నాం, ఒక మనం 50 ఏళ్ల క్రితం కూర్చుంటే మన ఇంట్లో వస్తువులు ఏవే ఉండేవి? అంతేనా? గుర్తు తెచ్చుకుంటే భయం రావట్లే మనకి. వణుకు, భయం, జ్వరం కూడా వచ్చేస్తుంది. ఆ కాలంలో కానీ మనం ఉంటే ఏమయ్యేవాళ్ళం?
అంతేనా కదా? ఈరోజు వాషింగ్ మిషన్లో బట్టలు పడేస్తాం, ఫోన్ తీసుకొని మాట్లాడుతూ ఉంటాం, అయిపోయిందా స్విచ్ ఆపటం, అయ్యే తిప్పుతున్నాయి, అయ్యే పిండుతున్నాయి, అయ్యే ఆరేస్తున్నాయి కూడా. ఇప్పుడు ఎంత ఈజీ అయింది. మిక్సీలు, గ్యాస్ స్టవ్లు. ఇంతకుముందు కట్టెల పొయ్యి మీద ఏం చేసేవాళ్ళం? గుర్తు తెచ్చుకోండి ఒకసారి. వండారు అనుభవం ఉంది ఎక్కడ ఉన్న వాళ్ళకి? కట్టెల పొయ్యి మీద ఎన్నింటికి లేచేవాళ్ళు, ఎన్నింటికి ఉండేవాళ్ళు అమ్మా? 4:11 లేచేవాళ్ళ? 4 గంటలకి. ఇప్పుడు కానీ రహస్యం చెప్పనా, మీరు 4 గంటలు లేచి పని చేసినా కూడా మీ దగ్గర ఇంకా టైం ఉండేది. ఇన్ని వస్తువులు వచ్చి మీకు ఎంత సహాయం చేసినా కోప్పడకండి, మన బద్ధకస్తులు కూడా చేసినాయి. అయినప్పటికీ మన దగ్గర సమయం ఉన్నా బైబిల్ దగ్గర రాలేకపోతాం. మీకు ఆ వస్తువులు ఉన్నాయని కోపం కాదు నాకు, మీరు బైబిల్ దగ్గర రావట్లేదని బాధ. మీరు కొనుక్కొని దానివల్ల ఇంకా నేను పాస్టర్ గారు ఇంకా మేము వాక్యం దగ్గరికి వచ్చాం, ఇంకా ప్రార్థించాం, మాకు సమయం బాగా దొరికింది, ఇదిగో మీ అధ్యాయం చదివాం, మాకు ఈ డౌట్ ఉంది అని అడుగుతారేమో అని ఆశపడతాం. ప్రతిసారి చర్చికి వచ్చినప్పుడు ఒకటే ఆశ. ఏంటి ఆశ అంటే, పాస్టర్ ఈరోజు బైబిల్ చదివాను, ఇది అర్థం కాలేదు చెప్తారా? మా కోప్పడకండి. ఎంతకాలమే నన్ను అడిగి సంఘంలో ఒక డౌటు వినపడలేదు. అయ్యిందా? చాలా కాలం అయిందా? అయ్యింది. ఎప్పుడన్నా మనం మాకు ఆ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది, అక్కడ అది ఉంది, ఇక్కడ ఉంది అడిగాం, కానీ పాస్టర్ గారు ఎప్పుడన్నా పరిశుద్ధాత్మను పొందుకోవాలి, ప్రార్థన చేస్తారా అని అడుగుతాం? మనం అడగం. అత్యవసరమైనవి మనకి, అవి మనం పొందుకున్నప్పుడు మన జీవితాలు సంపూర్ణంగా మార్చబడతాయి. మన జీవితాలు మార్చబడాలంటే బైబిల్ చదవగానే సరిపోదు, బైబిల్ పట్టుకోగానే సరిపోదు, మనం క్రైస్తవులు అని చెప్పుకోగానే సరిపోదు, క్రైస్తవులాగా జీవించాలి. ఈ రాత్రి మీకు రహస్యం చెప్తా, చాలా ఈజీగా మీకు అర్థమయ్యే రహస్యం. ఇతరులకి మనం క్రైస్తవులని చెప్పుకోవడం వల్ల ఏం ప్రయోజనం లేదు. నీ మనసు క్రైస్తవులాగా జీవిస్తేనే ప్రయోజనం. నువ్వు ఎవరికి చెప్పాల్సిన పర్లేదు క్రైస్తవుడని, క్రైస్తవులాగా జీవిస్తే చాలు. ఎందుకంటే నువ్వు క్రైస్తవులాగా జీవించడము దేవుడికి అవసరము, నీకు అవసరము, నాకు అవసరం. మనము క్రైస్తవులాగా జీవించినప్పుడు ఇంకొకరిని సంపాదించగలుగుతాం. ఎందుకని సంపాదించలేకపోతాం ఈరోజు ఇంకొకరిని? కారణం ఏంటో తెలుసా? వారేమంటారంటే ముందు నువ్వు జీవించు అంటున్నారు, అందుకని మనం ఇంకోటి సంపాదించలేకపోతాం. నువ్వు ముందు జీవించు, ఆ తర్వాత మాకు చెప్పు, మేము కూడా వస్తాంలే నీ వెనకాల చర్చికి. ఈరోజు ఆ స్థితికి మనం వచ్చేస్తున్నాం. అంటే వాక్యము తెలుసు, జ్ఞానము తెలుసు, అన్నీ ఉన్నాయి, తెలియాల్సింది ఏంటంటే జీవితము, కావాల్సింది సమర్పణ, చేయాల్సింది ప్రార్థన, కలిగి ఉండాల్సింది విశ్వాసము. దేవుడు యొక్క నడిపింపు నాయకత్వం కింద సంపూర్ణంగా సమర్పణ చేసుకొని నడవాలి. దీని కొరకు కావాల్సింది ఒక్కటే. ఏంటి ఆ ఒక్కటో తెలుసా? మన ఇష్టానుసారంగా వెళ్ళకుండా ఉండటం. ఎందుకు చెదిరిపోయారు ఇజ్రాయెల్ మొత్తం అంటే ఎవరికి నచ్చినట్టుగా వారు చేసుకుపోవటం వల్ల. ఎందుకు దేవుడు వారికి ప్రవక్త లేకుండా చేశారంటే వారు ఎవరు లోబడేవారుగా లేరు, అందుకని దేవుడు అలాగ చేశాడు. ఈరోజు మనమైతే అలా ఉండక మనమందరము వాక్యము కింద చేరదాం, దేవుని వాక్యము కింద చేరదాము, వర్తమానం కింద మనం చేరదాము, ప్రార్థనలో మనమందరం ఒక్కటిగా ఉందాము. ఎప్పుడైతే మనం ఒక్కటిగా చేరామో, ఒక్కటిగా ఉంటున్నామో, ఒక్కటిగా జీవిస్తున్నామో, వాక్యాన్ని ముందుగా పెట్టుకొని అదే మనం ప్రామాణికంగా తీసుకొని దాని ప్రకారం మనం జీవిస్తున్నామో, అప్పుడు మన జీవితాలను దేవుడు మార్చేవాడిగా ఉంటాడు, మార్చాలని ఆశపడుతున్నాడు. అయితే నేడును అక్షరాల మన సంఘములలో అటువంటి జీవితమే. ఎటువంటి జీవితం ఉన్నదంటే, మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నా, ఇష్టానుసారంగా ఉండే జీవితం. దేవుడు దాన్ని ఇష్టపడటల్లా. కాబట్టి మన ఇష్టానుసారాలన్నింటినీ పక్కన పెడదాం. అంత్య దినములలో ఆయన ఏలియాను లేపి మళ్ళా రంగం మీదకి పంపిస్తానంటున్నాడు. ఎందుకొరకు ఏలియాను పంపుదును అంటున్నాడు అంటే, ఏలియా మృదువుగా చెప్పడేది, మెత్తగా చెప్పడం. మన భాషలో మాట్లాడితే కొన్నిసార్లు ఇళ్లలో భార్యలు అప్పుడప్పుడు భర్తకి ఒక చిన్న హెచ్చరికలు ఇస్తుంటారు. ఏమని హెచ్చరికిస్తారు? ప్రత్యేకించి బంధువుల విషయాల్లో, భర్త తరపున బంధువుల విషయాల్లో భార్యలు అలా సలహా ఇస్తూ ఉంటారు. ఏంటంటే, నువ్వు మెత్తగా ఉండి సరిపోదు. చెప్పరా? నువ్వు చెప్తారు. మన దగ్గర డబ్బులు కొంచెం బాగుండి, ఆస్తి బాగుండి, మనం ఎవరికన్నా వాళ్ళు ఏదో చెప్పి ఇచ్చేస్తా ఉంటే అప్పుడు ఒక మాట అంటారు, నువ్వు ఇట్టుంటే కాదు, కొంచెం గట్టిగా ఉండాలా. అవునా? అది దాంట్లో ప్రేమ ఉన్నది, దాంట్లో హెచ్చరిక ఉన్నది, దాంట్లో స్వార్థం ఉన్నది, సందర్భానుసారంగా ఏదో ఒకటి దాని లోపల ఉంటుంది. అన్నిటిని తప్పంటలా, కొన్ని అవసరం కూడా హెచ్చరికలు. అయితే ఈరోజు మనం చెప్పుకునేది ఏంటంటే, ఏలియా వర్తమానంలో
మెత్తగా ఉండటం అనేదే లేదు. మరి ఏలియా వర్తమానం ఏమున్నదంటే ఏలియా ముఖం మీద చేయబడి చెప్తాడు ఏదైనా. కష్టంగా లేదు మనకి. అంటే ఈ కాలానికి మనకి ఎటువంటి సేవకులు కావాలి? నేను పడలేదండి. ఉంటామా సంఘంలో? అప్పుడు చెప్పరు ఎవరు. ఉంటామా ఉండమా? ఎందుకుండా ఎన్ని సంఘాలు లేవు పాస్టర్ గారు? మా ఏరియా ఎన్ని ఉన్నాయి, మీరు కాకపోతే ఇంకొకడు. అయితే రహస్యం చెప్తాను, మీకు సత్యం చెప్పేవాడు దొరకడు కదా. అంతేనా? బైబిల్ ఒక మాట ఉంది, యథార్థవంతుల ప్రార్థన గట్టిగా యెహోవాకు ఆనందదాయకం. అంటే వాళ్ళ ప్రార్థన ఆలకిస్తారన్నాడు ఇంకో రకంగా చెప్తే. మరి ఇప్పుడు మనం యథార్థవంతులు వదిలిపెట్టిపోతే, నా మాటలు అర్థమవుతున్నాయా? అంటే సత్యమును వదలొద్దు, వాక్యమును వదలొద్దు. నువ్వేమని వదిలిపెట్టు? వాక్యాన్ని వదలొద్దు. కాబట్టి ఈ కాలంలో వాక్యము బహుబలముగా ఉండేది. వాక్యము రెండంచుల వాడిగలుగా ఖడ్గమై ఉండి ఎటువంటి ఎముకల్లో అయినా దూరి, ఎముకల్లోని మూగులోంచి దూరి నీ ఆలోచన లోపల కూడా దూరి దాన్ని కూడా వేరు చేయగలదు అంటుంది లేఖ. కాబట్టి అటువంటి వాక్యం ఈరోజు మనకు కావాలి. బలమైన వాక్యం మనకు కావాలి. బలహీనంగా ఉండే వాక్యం మనకు కావద్దు. మనం బలహీనంగా ఆల్రెడీ ఉన్నాం, ఇంకా మనం బలహీనంగా ఉన్న చోటకి పోతే బలహీనత ఇంకా ఎక్కువ అవ్వాలి కదా. అంతేనా కదా? కొన్నిసార్లు కొన్ని వ్యాధులు వచ్చినప్పుడు డాక్టర్లు ఒక మాట చెప్తారు, ఎవరినంటే వాళ్ళ దగ్గర రానీయకండి అని. ఎందుకనంటే వీళ్ళ శరీరం బలహీనంగా ఉన్నది, ఎవరన్నా కానీ వస్తే ఆ బలహీనత వీళ్ళకి కానీ అంటుకుంటే వీళ్ళకి వ్యాధి పెరిగి ఇంకోటి వస్తుంది అంట. అప్పుడు మనం ఏం చేస్తాం? అందరిని ఆపేస్తాం. ఇప్పుడు మన పరిస్థితి కూడా అదే. మనమే బలహీనంగా ఉన్నాం చాలా విషయాల్లో. ప్రార్థనలో బలహీనత, విశ్వాసాల బలహీనత, వాక్యం వినటంలో బలహీనత, కాసేపు మోకాళ్ళ ప్రార్థన చేయడంలో బలహీనత, ఉపవాస ప్రార్థనలో బలహీనత, ఆల్నైట్ ప్రార్థనలో బలహీనత, దేవుడి సంఘానికి క్రమంగా రావడంలో మన బలహీనత, అన్ని విషయాలు నిలబడాలంటే బలహీనత. ప్రతి బలహీనతలో మనం కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. మళ్ళీ మనం మనకన్నా బలహీనత దగ్గరికి పోయి వాళ్ళ మాతో సహవాసం చేస్తా ఇక మనం బలం ఎక్కడ పొందుకోవాలి? కాబట్టి బలమైన వాక్యం కింద మనం ఉంటే నీ బలహీనతలు మొత్తం నువ్వు పోగొట్టుకోగలవు. బలమైన ప్రార్థనలో నువ్వు ఉంటే నీ బలహీనతలు మొత్తం నువ్వు పోగొట్టుకోగలవు. బలమైన దేవుడు యందు నువ్వు విశ్వాసం కలిగి ఉన్నప్పుడు నీ బలహీనతలు మొత్తము పోగొట్టుకోగలవు. ఒక మాట చెప్తాను మీకు, నాకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను, మీకు అది ఎలాగ అర్థమవుతుందో చూద్దాం. మనం ఒక 2 నెలల నుంచి ఏం పని చేయట్లేదు అనుకుందాం. మాట భాషకి 2 నెలల నుంచి మనం ఏం పని చేయట్లా. ఇంట్లో కష్టాలు ఎక్కువ ఉంటాయి, తక్కువ ఉంటాయి? ఆర్థిక ఇబ్బంది తక్కువ ఉంటుందా, ఎక్కువ ఉంటుందా? రైట్. నాకు ఏ పని లేదు నువ్వు అలాగే ఉంటే 3 నెలలు ఎలాగుంటాం చెప్పండి? 3 నెలలు కూడా అదే పరిస్థితి, అవునా? అట్లా కాకుండా ఈ 2 నెలలు నీకు అర్థమైపోయింది నా పరిస్థితి ఇంక ఇంతే, నేను ఏదో ఒకటి చెయ్యాలి అని లేచి బయటికి వెళ్ళి నువ్వు చిన్న పన్ను పెద్ద పన్ను చేస్తా ఉంటే 3వ నెలలో నువ్వు 30 రోజులు ఆకలితో పడుకో, కనీసం 15 రోజులు తినగలవు. 4 నెలలకు వచ్చేసరికి 20 రోజులు తినగలవు. 5వ నెలకి 25 రోజులు. ఒక 6 నెలలు అయ్యేసరికి నువ్వు పూర్తిగా తినగా స్థితికి వస్తావు. కానీ 2 నెలలు మొదట ఎలాగ ఉన్నావు? అంతేనా? నువ్వు సంఘం లేకపోతే నీ పరిస్థితి కూడా అంతే. ప్రార్థన లేకపోతే నీ పరిస్థితి అంతే. నువ్వు దేవుడికి దూరంగా ఉన్నప్పుడు నీ పరిస్థితులన్నీ అలాగే ఉంటాయి. ఎంతకాలం ఉన్నా ఇంకా ఇంకా దిగజారిపోతూ ఉంటాయి, కానీ అది బలంగా మారదు. కాబట్టి నువ్వేం చేయాలంటే ఇక ఇంతే ఉన్నాయి కాబట్టి నేనే ఒక అడుగు ముందుకేసి ప్రార్థన చేస్తే, నేనే ఒక అడుగు ముందుకేసి సంఘంలోకి వెళ్తే, నేనే ఒక అడుగు ముందుకేసి పరిచర్య చేస్తా ఉంటే ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. భూమి మీద అన్నింటికన్నా శక్తివంతమైన ఆయుధము ప్రార్థన. ఈరోజు ఆ శక్తివంతమైన ఆయుధము దేవుడు మన చేతుల్లో పెట్టాడు. మనమేమో దాన్ని అటకపైన పెట్టాం. ఇప్పుడు చూడండి, నిచ్చెన ఎక్కడ ఎలాగ ఉంది చెప్పరు ఎవరు? నిచ్చెన ఎక్కడ ఉంది? కట్టేసాము దాన్ని పడకుండా. మనం కూడా ప్రార్థన ఏం చేసాం? ఇంట్లో అటకెక్కించి కదలకుండా దారిపోకుండా గట్టిగా బిగించి గట్టి ప్రభు నాకు అన్నీ అంటున్నాం. ఆయనే నీకు ప్రార్థన ఇచ్చా, ప్రార్థన చేయని తీసుకో అంటున్నాడు. మనం ఏం చేసాం? ప్రార్థన పక్కన పెట్టాము, వాక్యాస్తరంగా జీవించడం పక్కన పెట్టాము. నువ్వు ఇచ్చే నాకు ఇవ్వట్లేదు ప్రభు అంటున్నాం. రాత్రి మీకు అర్థమైంది అనుకుంటా. మనకి కావాల్సినవన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన చెప్పినవన్నీ చేయాల్సింది మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఆయన మనకి ఇచ్చినవన్నీ మనం చేస్తే ఇస్తానని ఆయన ఇచ్చేస్తాడు, అంతే. కాబట్టి ఏం చేద్దాం? ఈ రాత్రి నుంచి 2 సంగతులు చేద్దాం. 1, ఇష్టానుసారంగా ఉంటాం మానేద్దాం. 2వది, ఆయన చెప్పినట్టుగా మనం ఉందాం, అంతే. ఎంత ఈజీగా ఉంది ఈరోజు వర్తమానం. ఈరోజు ఏం నేర్చుకున్నాం? 2 పదాలు నేర్చుకున్నాం. ఏం పదాలండి?
మా ఇష్టానుసారంగా ఉంటాము, మానేసాం, మంచిది, అయిపోయింది, కేసు కొట్టాడు. రెండోది ఏంటి? ప్రార్థన. ఎప్పటిదాకా? మీరు అడిగిన పొందుకునేంత వరకు మీ ప్రార్థన పెరగాలే కానీ తగ్గడానికి వెళ్ళలేదు. ఈరోజు ఇవ్వాలా కాబట్టి ఏం చేయాలి? రేపు ఇంకా ఒక 2 నిమిషాలు ఎక్కువ చేయండి. రేపు కూడా రాలా, ఇంకో 2 నిమిషాలు ఎక్కువ చేయండి. ఇక ఆయన ఏం చేయాలంటే వీళ్ళు వదిలేటట్టుగా లేరని చెప్పి ఆయన ఇచ్చేయాలి. మీ జ్ఞాపకం ఉందో లేదు, కొన్నిసార్లు ఇళ్ళల్లోంచి బయటికి వెళ్ళడం కోసం ప్రయత్నిస్తుంటే పిల్లలు కాళ్ళకి ఏళ్ళకి అడ్డపడుతూ ఉంటారు, లాగుతూ ఉంటారు, గందరగోళం చేస్తారు. ఎందుకని? వినబడలేదమ్మా, మీకు తెలియాలా? వెళ్ళొద్దని కాదు, వాళ్ళకి ఏదో కావాలని. అదేదో ఇచ్చేస్తే వాళ్ళు మీ వెంటకి పడరు. ఇప్పుడు మనం కూడా ఏం చేస్తున్నాం? ఆయన కాళ్ళు పట్టుకోవటమే, ఏలాటమే, నాకు ఇచ్చేదా కొదలను ప్రభువా. అది నీకు ఇచ్చేదైతే ఆయన ఇచ్చేది తీరుతాడు. అది వాక్యానుసారమైనది అయితే దేవుడు నీకు ఇచ్చేది తీరుతాడు. కాబట్టి ఈ రాత్రి జ్ఞాపకం పెట్టుకోండి, నువ్వు అడిగేది దేవుని చిత్తంలో ఉండాలా. నువ్వు దానికన్నా ముందు వాక్యానుసారంగా జీవించాలా. మనకి నచ్చినట్టుగా ఉండక దేవుడు చెప్పినట్టుగా ఉంటే నిశ్చయంగా ఆ ఆశీర్వాదము, ఆ దీవెన, ఆ బలము, ఆ వాగ్దానము నీకు ఇవ్వబడిన ప్రతి ఒక్కటి నువ్వు పొందుకునే వ్యక్తిగా ఉంటావు. ఇది బాగుందా లేదా? కాబట్టి ఈరోజు నుంచి మనం నిర్ణయం తీసుకున్నట్టేనా? ఏంటా నిర్ణయం? మొదటిది ఇష్టానుసారంగా ఉండను. రెండో సంగతి ప్రార్థన చేయటం. మూడోది ఎప్పటిదాకా ప్రార్థన అంటే అది వచ్చేదాకా. నిరాశ పడకు, నిస్పృహ చెందకు. భారం కలిగి ప్రయాసతోనూ శ్రద్ధతోనూ ఆసక్తితోనూ ఈరోజు ఎంత ఇష్టంగా ప్రార్థన చేశావో అదే ఇష్టము వచ్చేదాకా, వచ్చిన తర్వాత కూడా ఉండాలి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షలోమ్.